1897 ఫిబ్రవరి నాటికి శ్రీ రమణుల వారు తిరువణ్ణామలై చేరుకుని 6 నెలలు దాటిన తర్వాత అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నారు. ఆయన అక్కడికి వెళ్లిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి రమణుల వారిని చూడ్డానికి వెళ్లారు. ఆయనకు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి, శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నారు. ఆయనకు భౌతిక రక్షణ కల్పించటమే కాక చుట్టుపక్కలకు వెళ్లి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండిపెట్టేవారు. ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవారు. 1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారారు. ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోర్న్ రాశారు. ఆయన్ను అస్తమానం కుడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవారు కాదు. ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం, ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి. ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు, ప్రార్థనలు చేసేవారు. ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడున్నట్లుగా తెలిసింది. గురుమూర్తం ఆలయంలో ఉండగానే రమణులు ఎక్కడ ఉన్నారన్నది ఆయన కుటుంబానికి తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియప్పయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నారు. రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యారు. 1898 సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలక్కుండ్రులోని శివుడి దేవాలయానికి వెళ్లారు. అక్కడకు తన మాతృమూర్తి వచ్చి బ్రతిమిలాడినా తిరిగి వెళ్లడానికి ససేమిరా అన్నారు. ఇలా ఆయన ధ్యాన ప్రయాణం, జ్ఞాన ప్రయాణం మొదలయ్యాయి. భగవాన్ రమణ మహర్షి జీవితం గురించి తెలుసుకోవాలంటే తదుపరి వీడియో చూడండి. నమస్కారం.